హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. చాలా రోజులుగా వాట్సాప్ లో ఒక ఫీచర్ వస్తుందనే రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఫైనల్ గా దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ మనం చూడబోతున్నాం. అంతేకాదు ప్రూఫ్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియో పూర్తిగా చూడండి. ఈ కొత్త సెట్టింగ్ చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియో షేర్ చేయలేను అనుకుంటే అట్లీస్ట్ వీడియో లైక్ చేయండి. మన ఛానల్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, టాప్ లో గమనించినట్టయితే blog.whatsapp.com వెబ్సైట్ లోని పేజ్ అనమాట. ఇది నేను ఏదో థర్డ్ పార్టీ వెబ్సైట్ లో పేజ్ మీకు చూపించడం లేదు. సో ఇది కన్ఫర్మ్ న్యూస్ అనమాట. మనకి తొందరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. అయితే ఇమ్మీడియట్ గా అందరికీ రాదు, బ్యాచ్ గా అందరికీ కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఈ సెట్టింగ్ గురించి కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇమేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇకపై మనం వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో అకౌంట్, ఆ తర్వాత ప్రైవసీ సెలెక్ట్ చేసినట్టయితే ఇప్పటివరకు లేని గ్రూప్స్ అనే కొత్త ఆప్షన్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు ఏం జరిగేదంటే ఎవరు పడితే వాళ్ళు మనల్ని వాళ్ళకి నచ్చిన గ్రూప్స్ లోకి యాడ్ చేసేవాళ్ళు, తర్వాత మనం అందులోంచి ఎగ్జిట్ అవ్వడం జరిగేది. ఇకపై అలా కాదు, మీరు ఏ గ్రూప్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో దానిపై మీ కంట్రోల్ ఉంటుందన్నమాట. మనకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది: నోబడీ, మై కాంటాక్ట్స్, ఇంకా ఎవ్రీవన్ అని. ఇదే పేజ్ ని మీరు కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్టయితే మనకి ఇమేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇమేజెస్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రూప్స్ పై ట్యాప్ చేసిన వెంటనే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఎవ్రీవన్ సెలెక్ట్ చేసినట్టయితే ఎప్పటిలాగే ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని ఏ గ్రూప్ లో అయినా యాడ్ చేయొచ్చు. కానీ మై కాంటాక్ట్ సెలెక్ట్ చేసినట్టయితే మీ కాంటాక్ట్స్ లో ఎవరి నెంబర్ అయితే సేవ్ అయ్యిందో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా గ్రూప్ లో యాడ్ చేస్తే అప్పుడు మాత్రమే మీరు ఆ పర్టికులర్ గ్రూప్ లోకి యాడ్ అవడం జరుగుతుంది. ఇక నోబడీ అని సెలెక్ట్ చేస్తే గనక ఎవరు కూడా మిమ్మల్ని డైరెక్ట్ గా ఏ గ్రూప్ లో కూడా యాడ్ చేసే అవకాశం లేదు. ఒకవేళ మీరు మై కాంటాక్ట్ సెలెక్ట్ చేసినట్టయితే మీ కాంటాక్ట్స్ లో లేని వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని గ్రూప్ లో జాయిన్ చేయడానికి ట్రై చేసినా, లేదా మీరు నోబడీ సెలెక్ట్ చేసినా గానీ ఎవరైతే యాడ్ చేయడానికి ట్రై చేశారో వాళ్ళకి ఈ సెకండ్ ఇమేజ్ చూస్తున్నారు కదా, ఇలాంటి ఒక ప్రాంప్ట్ వస్తుందన్నమాట. మిమ్మల్ని ఎవరైతే యాడ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ విధంగా యాడ్ చేయలేకపోతున్నాం అనే మెసేజ్ వస్తుంది. ప్రైవేట్ గా ఒక మెసేజ్ పంపించడం కోసం ఇక్కడ ఇన్వైట్ టు గ్రూప్ అనే ఒక ఆప్షన్ కూడా వస్తుంది. మీరు ప్రైవేట్ గా మెసేజ్ పంపిద్దాం అనుకుంటే, అంటే ఇండివిజువల్ మెసేజ్ పంపిద్దాం అనుకుంటే ఇన్వైట్ టు గ్రూప్ దగ్గర క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఒక గ్రూప్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందని వస్తుంది. అందులో పార్టిసిపెంట్ డీటెయిల్స్ వస్తాయి. అంతేకాదు మీకు వచ్చిన లింక్ 72 అవర్స్ లో ఎక్స్పైర్ కూడా అయిపోతుంది. సో ఈ లోపు 72 అవర్స్ లోపు మీరు జాయిన్ గ్రూప్ దగ్గర క్లిక్ చేసినట్టయితే మీరు ఆ పర్టికులర్ గ్రూప్ లో జాయిన్ అవుతారు, లేదా మీరు ఇగ్నోర్ చేసినట్టయితే ఆ గ్రూప్ లో మీరు జాయిన్ కారు. ఈ విధంగా మనకి ఈ కొత్త ఫీచర్ పనిచేస్తుంది అనమాట. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందని మీకు డౌట్ రావచ్చు. ఇదే పేజ్ని మీరు పైకి స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, దీస్ న్యూ ప్రైవసీ సెట్టింగ్స్ విల్ బిగిన్ రోలింగ్ అవుట్ టు సమ్ యూజర్ స్టార్టింగ్ టుడే అని ఉంది. అంటే ఈ రోజు నుంచే ఈ ఫీచర్ రోల్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఒక్కొక్కరికి ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పనిసరిగా కామెంట్ చేయండి. వాట్సాప్ అప్డేట్స్కి సంబంధించి కన్ఫర్మ్ న్యూస్ అయితే మాత్రం తప్పనిసరిగా మన ఛానల్లో ఫస్ట్ వీడియో వస్తుంది. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.